మోకాల మీద ప్రెషర్ ఉండదు కాబట్టి మోకాలు నొప్పి ఉండదు అని తక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. నేను చేసిన చిన్నది ట్రిక్ ఇది. దీనివల్ల ఫ్యూచర్లో తెలుస్తుంది ఏమన్నా రిలీఫ్ అయింది లేదండి. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మరొక ఇన్ఫర్మేషన్ వీడియో అని అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. ఏమంటే మిషన్ గురించి అనమాట. నేను కొన్ని రోజులుగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వన్ బై వన్ రికవర్ అవుతూ వస్తున్నాను. ఏమంటే మీకు ఇంతకుముందు చెప్పాను, నేను బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుందండి అని ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో చెప్పున్నాను. దానికి సొల్యూషన్ అయితే మా వారు ఆలోచించి ఎలా సెట్ చేశారన్నది మీకు చెప్తాను. ఇంతకుముందు వీడియోలోనే చెప్పున్నాను. ఈరోజు వచ్చేసి నాకు మిషన్ గురించి ఒక చిన్న ప్రాబ్లం అనమాట. సరే, ముందేంటంటే ఇప్పుడు ఈ స్టూల్ చూసారు కదా, ఈ స్టూలు యాక్చువల్లీ ఇంతకన్నా కొంచెం హైట్ ఉన్న స్టూల్ పెట్టుకొని కొన్నాళ్ళు వాడాను అనమాట. అంటే ఒక 1 year అనుకోండి, ఒక 1 year 2 years ఈ మధ్య కాలంలో ఒక 1 year 2 years వాడిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ప్లస్ నెక్ పెయిన్ అనిపించింది. ఆ తర్వాత మా సారు ఏం చేశారంటే కొంచెం హైట్ తగ్గించి స్టూల్ అయితే సెట్ చేశారు. కొత్తగా చేయించిన స్టూల్ని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ ఈ స్టూల్ తోటి నేను స్టిచ్ చేసుకోవడానికి ఈ స్టూల్ సెట్ చేశారనమాట. ఇది హైట్ ఓకే, దానివల్ల నాకు కొంచెం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎక్కువ ఒంగోని ఉండడం అట్లా లేకుండా ఉండడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపించింది అనమాట. సరే, దీని ద్వారా మాకేం అర్థమైందంటే పర్సన్ ఉండే హైట్ను బట్టి స్టూల్ వాడాలన్నది క్లారిటీ వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజు నా హైట్ వేరే, అదే సేమ్ మా సారు స్టిచ్చింగ్ చేస్తే తన హైట్ వేరు కాబట్టి ఆ సైజు స్టూల్ వాడడం, ఈ రెండు డిఫరెన్స్ అయితే గమనించి ఇక ఈ స్టూల్ నేను ఫిక్స్ అయ్యాను. వేరే కొంచెం దీని మీద ఒక 2-3 inches హైట్ ఉన్న స్టూల్ అయితే మా సార్ వేసుకుంటారు. అంటే తనేమి డైలీ స్టిచ్చింగ్ చేయరు, కానీ ఫాల్స్ స్టిచ్ చేస్తుంటే మీరు చూస్తుంటారు కదా, ఈ డిఫరెన్స్ అయితే మేము గమనించాం. మనిషి హైట్ను బట్టి మనం స్టూల్ వాడాలి అన్నది మాకు క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో నేను ఇంకొక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. ఏంటి అంటే నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది. అంటే రైట్ కుడివైపు మోకాళ్ళ నొప్పి అనేది వచ్చిందనమాట. కొన్ని నెలలుగా సఫర్ అవుతున్నాను. ఈ మధ్య కొంచెం స్టిచ్చింగ్ కూడా తగ్గించానులేండి. కొన్ని నెలలంటే ఒక 3 months నుంచి అయితే నేను గమనిస్తున్నాను అనమాట. అదేంటి అన్న ఆలోచనలో కొంతమంది మామూలుగా తెలిసిన వారిని అడిగితే అమ్మకి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, జెనెటిక్ రీజన్ అని చెప్పేశారు. కానీ సరే డాక్టర్ వరకు వెళ్దాము అని అంటే సరే మళ్ళీ వెళ్ళడము, చూయించడము, వాళ్ళు స్కాన్ చేయడము, ఈ ఏజ్లోనే ఏంటి అనేసి అనడం, మీ పేరెంట్స్కి ఎవరికన్నా ఉన్నాయి అనగానే బ్యాక్గ్రౌండ్ చెప్పేసేయాలి. మా మదర్కి ఆల్రెడీ మోకాళ్ళ ప్రాబ్లం ఉంది అలా అని చెప్పేస్తే ఇక సహజంగా ఏమంటారంటే మీకు కూడా ఆల్రెడీ పేరెంట్స్కి ఉంది కదా, అందువల్ల మీకు కూడా కొంచెం అలా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనేసి టాబ్లెట్స్ ఇస్తారు అనేసి అర్థమైపోయింది. ఎందువల్ల అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నాకు నెక్ పెయిన్ ఉంటే ఒకసారి చూపించానండి. సేమ్ మా మదర్కి నెక్ పెయిన్ ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది. ఆ నెక్ పెయిన్ వల్ల మీకు కూడా అలాగే వచ్చింది, పైగా టైలరింగ్ చేస్తారు కదా అనేసి చెప్పారు డాక్టర్ గారు. సరేలే అనుకొని నేను ఈ చిన్న మార్పు చేశాక మాకు ఇప్పుడు రిలీఫ్ వచ్చింది. కొంచెం బెటర్ అని చెప్పాలి, పూర్తిగా పోయిందని చెప్పను. కొన్ని మార్పులు చేయడం వల్ల రిలీఫ్ అయితే అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అంటే రైట్ లెగ్ నాకు మోకాళ్ళు అయితే నొప్పిగా ఉంటుంది కొన్ని రోజులుగా. ఇక చిన్నగా స్టిచ్చింగ్ తగ్గించి చిన్న మార్పులు చేస్తూ ఉన్నా కానీ నాకు ఎక్కడ డిఫరెన్స్ తెలుస్తుందంటే మనం కింద కూర్చొని లెగిసేటప్పుడు లేదా కింద కూర్చునేటప్పుడు నాకు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ అవుతుంది, కానీ రైట్ లెగ్ బలవంతంగా ఫోల్డ్ చేయాల్సి వస్తుంది, పెయిన్ వస్తుంది అనమాట. ఇక అదిగాక ఎక్సర్సైజ్ చేద్దాము అని అంటే ఈ చలికి ఇంకా ఈ నొప్పికి తోడు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి చిన్నగా అయితే చిన్నవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. బట్ కానీ దీనికి సొల్యూషన్ అయితే మా సార్ ఒకటి ఆలోచించారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఇక్కడ కూర్చొని ఇదిగోండి కింద బ్లాక్ది మనం పైకి పాదం లేపడానికి అట్లాగా ఇది ప్రెస్ చేస్తాం కదా, ఇలా మూవ్ అవుతుంది కదా మనకి జాక్ మిషన్ అయితే. ఇలా ప్రెస్ చేసేటప్పుడు నాకు ఇది అడ్జస్ట్ అంటే ఉన్న వరకు చివరికి పెట్టేసుకున్నాము. చివరికి పెట్టేసినా కూడా నాకు ఈ కార్నర్ తగులుతుందన్నమాట రైట్ లెగ్కి.
ఈ కార్నర్ తగిలేసి బాగా పెయిన్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు రాలేదంటే ఇది తగలడం వల్ల కాదండి, నాకు ఇన్ని రోజులు రాకుండా ఉంది. ఇది బలవంతంగా ఇట్లాగ నాకు టచ్ అవ్వకుండా ప్రెస్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాలు వాడంగా ఇప్పుడు పెయిన్ వస్తుంది. ఇక దీనికైతే ఒక సొల్యూషన్ అయితే ఆలోచించి మా సార్ ఏం చేశారంటే ఒక ఐడియా ఆలోచించారు. ఏంటంటే ఇది కొంచెం జస్ట్ ఇంత హైట్లోకి కిందకి కనుక మనం పెంచామంటే ఇది వచ్చేసి కాలుకి సెంటర్కి వస్తుంది కాబట్టి పెయిన్ ఉండదు అనేసి నిన్న మామూలుగా రాడ్ వచ్చేసి ఇలా మనకి ఐరన్ రాడ్ ఉంటుంది కదా, ఈ రాడ్ స్ట్రైట్గా ఒక రాడ్ అయితే కటింగ్ చేయించుకొచ్చి నాకు నిన్న మొన్న ఫిట్ చేశారనమాట. ఇలాగా ఫిట్ చేసి స్టిచ్ చేసి ట్రై చేసి చూడు, ఇది సెట్ అయితే నేను ప్రాపర్గా కరెక్ట్గా బిగిస్తాను అనేసి అన్నారు. నేను చూస్తే నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఇప్పటికిప్పుడు మోకాళ్ళ నొప్పి ఏం మాయం కాదు, కానీ ఆ ప్రెజర్ అనేది కొంచెం పర్లేదు, సెంటర్కి వస్తుంది. అంటే నేను కాలు టచ్ చేసేటప్పుడు ఇప్పుడు చివరికి ఇక్కడ ఉందన్నాను కదా, నాకు ఆ రాడ్డు దించేసరికి ఇక్కడికి వస్తుందన్నమాట. అప్పుడు కాలు ఇలా సెంటర్ వల్ల ఇది పెద్ద ప్రెజర్ కాదు. సరే ఇంకా ఇలా సెట్ చేస్తా అన్నారు. అది ఎలా సెట్ చేస్తున్నారు, మీకు ఏమైనా హెల్ప్ అయి ఉంటే మీరు యూస్ చేసుకుంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది కూడా అడుగుతున్నారు, అక్క మాకు ఈ పలానా హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి. నేను ప్రయోగాలు చేసుకుంటూ మా వారు నేను కలిసి చిన్న మెలకువలతో స్టిచ్చింగ్ చేసుకుంటుంటే మాకు ఎట్లా యూజ్ అయింది అన్నది మీకు షేర్ చేయాలని నేను వీడియోస్ చేస్తున్నాను. అంతకుముందు వీడియో కూడా మీకు సార్తో పెట్టాను, చూడండి ఒకసారి. కటింగ్ టేబుల్ అలాగే మనం స్టూలు ఎలా సెట్ చేసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇప్పుడైతే నేను మిషన్ మీద కూర్చున్నప్పుడు నాకు ఇక్కడ ఆ రాడ్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది అన్నది మీకు చూపిస్తున్నాను. నాకు మోకాళ్ళకి కరెక్ట్గా కింద కార్నర్లో తగులుతుందనమాట. తగులుతుంది ఇక్కడైనా నాకు పెయిన్ ఇటువైపు కాదండి, అటువైపు. అంటే ప్రెజర్ ఇక్కడ ఉండడం వల్ల నాకు మోకాళ్ళ లోపల నుంచి నొప్పి అనమాట. సరే ఇది రాడ్డు పెంచితే కొంచెం కిందకు వస్తుంది కాబట్టి మోకాలు కాకుండా మనకి లెగ్ సపోర్ట్ ఉంటుందని ఈ ప్లాన్ అయితే ఆలోచించాం. ఈ పొజిషన్ అయితే మీరు చూసారు కదా. ఇదిగోండి, ముందుగా అయితే మనకు ఆల్రెడీ మిషన్కి మనం ఫిట్ చేసుకొని ఉన్నాం కదా, అవి నట్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ పార్ట్. ఓకే, వస్తుంది కదా. ఆ పార్ట్ అయితే మనం తీసేసుకోవాలి. చూడండి ఎంత ఎక్స్ట్రా వచ్చింది, పెట్టాలనుకుంటున్నాం అన్నది మీకు చూపిస్తాను. ఇది వచ్చి నేను 1 ఫీట్ రాడ్ తీసుకున్నాను. టోటల్ 1 ఫీట్ రాడ్ తీసుకుని దీనిలో బెండ్ చేశాను అనమాట. నేను ఇది రాడ్ సైజు లావు ఉండటం వల్ల, మోటాగా ఉండటం వల్ల నేను వచ్చేసరికి డ్రిల్ పౌండర్ దగ్గరికి వెళ్ళేసి ఇలాగా నాకు కొంత తీసేసుకున్నాను, ఇట్లా చేయించుకున్నాను. మామూలుగా రాడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది, గనుపులు ఇలా ఉంది కాబట్టి నేను ఇలాగా ప్లెయిన్ చేయించుకున్నాను. ఎందుకంటే వీటిల్లోకి వెళ్ళాలి కాబట్టి, దూరాలు కాబట్టి మనకి కరెక్ట్గా ఉండాలని చేయించాను అనమాట. అది స్మూత్ చేయించావు అంతేగా. మనం చేయించినటువంటి రాడ్డుని అందులో పెట్టేసి ఫిక్స్ చేసుకోవాలి. నేను టెంపరీ నార్మల్ ఇస్తున్నాను. మళ్ళీ హైట్ వైస్ ఎంత హైట్ కావాలో అంత సెట్ చేస్తాను. అంటే ముందు పెట్టి చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. మళ్ళీ నేను కూర్చొని కొంచెం అట్లా స్టిచ్ చేసిన తర్వాత నాకు ఏ సైజ్ కంఫర్టబుల్ ఉంది అన్నప్పుడు దాన్ని కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందని. మొదట్లో ఫిట్ చేసిన దానికి, మిషన్తో పాటు వచ్చిన దానికి ఈ పెట్టినప్పుడు ఈ ఫుట్ వచ్చేసరికి ఇక్కడ టచ్ అయింది కదా, ఈ ప్రాంతంలో టచ్ అయింది. అందువల్ల మోకాలు నొప్పి వస్తుంది కదా. అందువల్ల నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉందో చూడండి, మోకాలు ఇక్కడ ఉంది. ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు కిందకు వచ్చింది, అంటే 3 ఇంచెస్ కిందకు ఉంది అనమాట. 3 ఇంచెస్ కిందకు ఉండటం వల్ల మోకాల మీద ప్రెషర్ ఉండదు కాబట్టి మోకాలు నొప్పి ఉండదు అని తక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. మోకాల పైన ఎఫెక్ట్ ఉండదన్నమాట.
ఓన్లీ పాదం మూమెంట్ తోటే, మోకాలు ప్రెజర్ లేకుండా ఓన్లీ పాదం మూమెంట్. ఇదిగోండి నేను కూర్చున్నటువంటి పొజిషన్ అయితే మీరు చూసారు కదా, అలా ఫిట్ చేసుకొని చూద్దాం కొన్ని రోజులు స్టిచ్చింగ్ చేసని ఇలా అయితే మారుస్తున్నాము. ఇక ఇందులో నాకేమైనా ఇలా సెట్ చేసుకున్నాక నేను కొన్ని రోజులు స్టిచ్చింగ్ చేసి రిజల్ట్ అనేది తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మనం టైలరింగ్ చేస్తూ తప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి టైలరింగ్ మానేయటం అయితే కుదరదు. కాబట్టి టైలరింగ్ మానేయకుండా దాంట్లో నుంచి మనం ఎట్లా రిలీఫ్ అవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నది మేము అన్నీ ట్రై చేస్తూ ఉన్నటువంటివి మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అన్నీ 1 by 1 షేర్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది కదా. సమస్య వచ్చిందని దూరంగా పారిపోవడం కన్నా ఆ ఉన్న దాంట్లో మన సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఆలోచించి మనకు అనుకూలంగా కనుక సెట్ చేసుకుంటే మనం ఏ ఫీల్డ్లో అయినా కానీ ముందుకు వెళ్ళొచ్చు అన్నది ఆలోచించుకుంటూ మనం వర్క్ అయితే కొనసాగించాలన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక ఈ మిషన్కి వచ్చింది మొత్తం మీకు 6 అంగుళాల లెంతే ఉంటుంది, ఇది 6 inches ఉంటుంది. నేను దాన్ని 9 అంగుళాలకి మార్చాను అనమాట రాడ్ని, అంటే 3 అంగుళాలు ఎక్స్ట్రా ఇచ్చాను. చూడండి, కావాలంటే మీకు మెజర్మెంట్లు చూపిస్తాను. మీకు ఇక్కడ 6 అంగుళాలే వస్తుంది. ఓకే, ఈ రాడ్ కూడా వచ్చేసి 6 inches వచ్చింది. చూడండి, నేను చేసింది నేను 9.5 ఇచ్చాను ఆల్రెడీ, మీకు 9.5 ఇచ్చాను అనమాట. నేను ఇందువల్ల ఏంటంటే మనకు కావాలంటే కింద కనిపించుకోవచ్చు, పైన తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది చేశాను అనమాట. ఫస్ట్లో ఇది 6 అంగుళాలు ఉండడం వల్ల ఎక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడే మనం ఇక్కడ బిగించుకోవాలి. ఇక్కడ బిగించుకోవాలన్నప్పుడు మనం ఎంతో హైట్లో ఉంటుంది. చూడండి, అక్కడ ఉంటుంది చూడండి, క్లియర్గా చూడండి. మీకు ఇంత తేడా వస్తుంది కాబట్టి నా ఆలోచన ప్రకారంగా నేను మార్చాను అనమాట. చూడండి, 3 అంగుళాలు వచ్చేసరికి నేను ఎక్స్ట్రా ఇచ్చాను. వీటి వల్ల నేను ఇక్కడికి దిగిందనమాట. ఇందువల్ల ప్రాబ్లం తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది నేను చేసిన చిన్న ట్రిక్ ఇది. ఓకే, నాకు వచ్చిన ఆలోచన, నేను చేసిన చిన్నది ట్రిక్ ఇది. దీనివల్ల ఫ్యూచర్లో తెలుస్తుంది ఏమన్నా రిలీఫ్ అయింది లేదండి. ఓకే అండి, మీకు ఉపయోగపడితే చేసుకోండి, తేలిగ్గా చేసుకోండి, ఎంతో ఖర్చు కాదు. సింపుల్, ఒక రాడ్ తెచ్చుకోవడం, ఒక 1 feet రాడ్ తెచ్చుకొని ఇట్లా లైట్గా బెండ్ చేసుకొని సేమ్ ఇలాగ ఇక్కడ ఎలాగైతే బిగిస్తారో సేమ్ అలాగ బిగించుకుంటే సరిపోతుంది. ఒకవేళ నేనేంది ప్లెయిన్ రాడ్ లేక ఇలాగ నార్మల్ వాడుతుంది, పాత రాడ్ తీసుకున్నాను. ప్లెయిన్ వేసుకుని ఇట్లా ఉండేమాట అయితే పౌండరీ దగ్గరికి వెళ్ళేసి ఇది లేకుండా నూనెకు చేయమని చేసిస్తారనమాట. ఓకే ఓకే ఓకే, చూసారు కదా. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా టైలరింగ్ చేసే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఉపయోగపడుతుంది, ఒకళ్ళే కానీ కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మన వాళ్ళకి? నీ ద్వారాగా వస్తున్న వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటన్నది చెప్పలేము. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ వీడియో వస్తుందో, ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంటుంది. అదే ఓకే, బుర్రలో నుంచి ఏదో ఆలోచన బయటకు వచ్చినప్పుడు దానివల్ల వీడియో ఏదో ఒకటి రూపంలో వస్తూనే ఉంటుంటుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో రావడానికి ఆస్కారం ఉంది, ఫ్యూచర్లో వస్తుంది. సపరేట్ ఛానల్ అంటే పెడతావా? మన వాళ్ళు ఛానల్ అడుగుతున్నారు. నన్ను ఎవరు అడగలేదు, అడిగితే చెప్తాను. నిన్న లైవ్లో అడిగారు, అడిగినప్పుడు చెప్తాను. కరెక్ట్గా ఈసారి లైవ్లో వచ్చినప్పుడు ఛానల్ పెట్టాలా లేదన్నది కరెక్ట్గా చెప్తాను. ఓకే, అయితే మన వాళ్ళకి బాయ్ చెప్పేస్తే క్లోజ్ చేద్దాం వీడియో. మంచిగా చూసుకోండి, మంచిగా ఉపయోగపడే వీడియోలు ఉపయోగించుకోండి, ఉపయోగపెట్టుకోండి. ఓకే, ఇలాంటివి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న ట్రిక్స్తో చేసుకుంటే తగ్గచ్చు, రిలీఫ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సరే అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.